హే గైస్ వాట్సాప్, మై నేమ్ ఇస్ స్టైలిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ముచ్చట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆశకు అద్దు ఉండదు భయ్య, అండ్ పైసలకు పద్ధతి ఉండదు, అండ్ ఈ రెండింటి వెనకాల పరిగెట్టడానికి అసలు మనశ్శాంతే ఉండదు. నేనేమంటానంటే, అరే భయ్, ఏదేమైనా కానీ నువ్వు దేని గురించి పరిగెత్తకరా భయ్. ఉండాల్సిన చోట ఉండి నిదానంగా నీకు నచ్చింది ఏదో చేసుకో. రిజల్ట్ గురించి ఆలోచించకు. కనీసం నువ్వు చేసే పని, నువ్వు చేసే జర్నీని ఎంజాయ్ చేయి. అని తర్వాత రాబాయ్ నువ్వు బాగుపడతావా చెడిపోతావా అనేది తర్వాత స్టోరీ. కానీ నువ్వు ఎవరికి అన్యాయం చూపుతావు, మంచిగా బతికి చూడు. దేవుడు రాబాయ్, దేవుడు ఉన్నాడు పైన. నీకు అసలు వన్ డే, ఒక రోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత దీవిస్తాడు. లైఫ్ లో ఎక్కడో ఉంటావు రాబాయ్, మంచిగా ఉండాలి. పరిగెత్తుడేంద్రా నీ అవ్వ. పరిగెత్తకు, హ్యాపీగా కూర్చొని మంచిగా ఆలోచించి లైఫ్ ఖచ్చితంగా బాగుంటది. అండ్ నేను చెప్తున్నా కదా, నేను పరిగెత్తే లైఫ్ లా ఏంది జీరో అయిపోయినాం భయ్య. ఇంకెక్కడ్రా పరిగెత్తేది నాకు అర్థం కాదు. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అంతే. అయ్యో యంగ్స్టర్స్ ఏదో పరిగెడతా ఉంటారు, ఏదో షార్ట్ కట్ లైఫ్ కోసం ఇదని అదని ఏదో ఉరుకుల పరుగులు ఎడతా. రే అవన్నీ అవ్వవురా భయ్. రియాలిటీలో అవన్నీ అస్సలు అవ్వవు. నీకేదొచ్చు, నీకేది నచ్చింది అదే చేసుకో. టైం లేట్ అవుతుంది పర్వాలేదు, కానీ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఉరుకుతా ఇంకా ఏదో చేస్తా అంటే అంతే, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు మళ్ళీ ఎక్కడికి వస్తావు. దీంట్లో డౌట్ లేదు భయ్య. నేను ప్రతిదీ అనుభవించే చెప్తున్న తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకుంటే లైఫ్ బాగుంటది, అమేజింగ్ ఉంటది. అండ్ దేవుడు మనకు అందమైన జీవితాన్ని ఇచ్చారా బాబరే. దాన్ని నువ్వు ఏం చేయకరా బాయ్, ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు. నువ్వేరా బాయ్ కోటీశ్వరన, ధనవంతున, గుణ అన్ని నువ్వేరా. ఏంది నువ్వు ఇచ్చిన ఒక దేవుడిచ్చిన మంచి లైఫ్ ని ఖరాబ్ చేసుకో. ఫస్ట్ అది ఎట్లా ఉందో అట్లనే ఉంచు అంతే. ఒరిజినల్ గా ఎట్లుంటావో అట్లనే ఉండు అంతే. ఇంకా నువ్వు ఎవ్వని కోసం కానీ దేని కోసం కానీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదురా. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. సో దాన్ని నువ్వు గుర్తించి దాని మీద పని చేయి. ఇయ్యాలి కాకపోతే రేపన్నా బాగుపడుతుంది. ఏంద్రా ఈ ఉరుకుల పరుగుల జీవితం, నాకు అర్థం కాదు. చలో గ్యాస్, ఈ వీడియో తింటే ఇలాంటి ఏదో చెప్పాలనిపిస్తారా, ఎందుకంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకుంది. కాబట్టి ఏదో చెప్తా, ఆలోచించి దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుని. నాకు తెలుసు గ్యాస్, ఈ రోజు నేను స్టార్ట్ చేసేసి ఎవడో అనుకుంటాడు, చాలా అనుకుంటాడు. కానీ నేను ఒక 4-5 years తర్వాత డెఫినెట్ గా ఈ ఫీల్డ్ లో ఉంటా కాబట్టి, మీడియా ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇంతో కొంత నేర్చుకొని 10 మందికి ఆదర్శంగా డెఫినెట్ గా ఉంటాం. అండ్ నన్ను వేరే వాళ్ళన్నా అనేటాళ్ళు ఉంటే వాళ్ళు అంతే భయ్, అంతే. ఇంకా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం వెనకో ముందు మనం నాకు గోల్స్ ఉంది, మీకు అందరికి చెప్తూనే ఉంటా ప్రతిసారి. నాకు గోల్ ఉంది, దాని వరకు రీచ్ అవ్వాలి భయ్య, రీచ్ అవ్వాలి. కష్టం అవుతుంది కానీ రీచ్ అవుతా, డెఫినెట్ గా రీచ్ అవుతా. అండ్ చలో గైస్, ఈ వీడియో తింటే ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్.